అనుదిన నిత్యజీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేని వాక్యాన్ని చదువుకుందాము. కావున మీరు ప్రభు అయిన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారే ఇంటివలే కట్టబడుచు, మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించుచు ఆయనందుండి నడుచుకొనుడి. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనములు. చెట్టు బలముగా ఉండాలంటే వేరు బలంగా ఉండాలి. ఇల్లు బలంగా ఉండాలంటే పునాది బలంగా ఉండాలి. మన ఆత్మీయ జీవితాలు బలంగా ఉండాలంటే యేసుక్రీస్తునందు మన పునాది బలముగా ఉండాలి. దేవుని వాక్యమునందు స్థిరముగా ఉన్నప్పుడు మనము కూడా స్థిరముగా ఉండగలుగుతాము. అప్పుడే దేవుని మందిరముగా, పరిశుద్ధమైన ఆలయముగా కట్టబడతాం. విశ్వాసమునందు స్థిరముగా జీవించగలుగుతాం. ఈ బలమైన పునాదితో కట్టబడిన ఈ మందిరమునందు ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ముందుకు సాగిపోవాలి. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువక ఆయనను సన్నతించుకుంటూ ముందుకు సాగిపోవాలి. ప్రభువా, మీ వాక్యముతో కట్టబడి మీ పరిశుద్ధ మందిరముగా మలచబడినట్లు దయచేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనమందరము దేవుని ప్రార్థన చేసుకుందాము. తండ్రి, బండ మీద కట్టబడిన ఇంటివలే మేముండాలని మాకు బోధించారు నాయన. ఆ బలమైన పునాది మీరే. కాబట్టి మీ అందు విశ్వాసమునందు మేము స్థిరముగా ఉంటూ బలముగా కట్టబడిన మందిరం వలె మేము మలచబడి ఎల్లప్పుడూ మీ యందు, మీ అడిజాడల యందు నడుచుకొంచు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లుగా సహాయం దయచేయండి. మమ్మలను దీవించండి నాయన. బలమైన పునాది మీరే. మిమ్మల్ని విడిచిపెట్టకుండా ఎల్లప్పుడూ మిమ్మల్ని ఆనుకొని ఈ లోకంలో జీవించినట్లుగాను ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలందరినీ దీవించమని యేసు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుని కృప మనకు తోడేయునుగాక. ఆమెన్. పరిశుద్ధ దేవుని మందిరం.